Hello students, welcome to Love Education YouTube channel. Today I want to discuss about the subject of software engineering. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది బీటెక్ థర్డ్ సెమిస్టర్లో కనిపిస్తుంది. అలాగే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ చాలా మందికి అర్థం కాదంటారు. బట్ ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి బోర్గా అనిపిస్తుంది. సో మనం ఆ సబ్జెక్ట్ వినమనమాట. సో వాళ్ళు చెప్తూ ఉంటే మనకి ఏదో కథ చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది, బోర్ కొడుతూ ఉంటుంది. సో మనం వినకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటాము. అందుకని చెప్పి ఈ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు అని అంటారు. కానీ ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ. ఇది ఎలా చదవాలి? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఏ గ్రేడ్ వస్తుందా మేడం అని అడుగుతారా? ఖచ్చితంగా ఏ గ్రేడ్ అయితే వస్తుందండి. ఈ ఏ గ్రేడ్ ఎలా తెచ్చుకోవాలి? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ప్యాటర్న్ ఏంటి, ఇంకా ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇది జేఎన్టీయూజీవీ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిలబస్ కాపీని అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కోర్స్ ఆబ్జెక్టివ్స్, కోర్స్ అవుట్కమ్స్ అని ఉంటాయండి. ఇవన్నీ మనకి బీటెక్ థర్డ్ సెమిస్టర్లో కేస్ టూల్స్ అనే ల్యాబ్లోని చూపిస్తారు. అంటే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్, ఇంకా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్స్, ఇంకా అవన్నీ మనకి ల్యాబ్లో కాలేజ్లో అయితే చేయిస్తారండి. సో నేను ఈ వీడియోలో అయితే జస్ట్ మీకు ఓన్లీ సిలబస్ కాపీ మాత్రమే చూపిస్తున్నాను. దీన్ని ఎలా చదువుకోవాలి, ప్యాటర్న్ ఏంటి అనేది కూడా చెప్తాను. చాలా ఈజీగా మీరైతే స్కోర్ చేసుకోగలరండి. సో మేడం ఏ గ్రేడ్ వస్తుంది అన్నారు కదా, నిజమేనా? ఏ గ్రేడ్ వస్తుందా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అంటారా? ఖచ్చితంగా ఏ గ్రేడ్ అయితే వస్తుందండి. చూడండి, యూనిట్ 1లో మనకి 2 విధాలుగా ఉంటుందండి. ఇంట్రడక్షన్, ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అని. సో మనం ఈ ఇంట్రడక్షన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చదివితే ఖచ్చితంగా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఏ గ్రేడ్ వస్తుందండి. నన్ను నమ్మండి, ఖచ్చితంగా రాకపోతే అడగండి. సో మేడం మీరు ఏ గ్రేడ్ వస్తుందని చెప్తున్నారు, మేము అసలే 1 డే బ్యాటింగ్ స్టూడెంట్స్మి, ఎలాగ మేడం మేము తెచ్చుకోగలమంటారా? సో యూనిట్ 1లో 2 పార్ట్స్ చేశారండి. ఇంట్రడక్షన్ ఒకటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అని. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చదవండి, ఖచ్చితంగా ఏ గ్రేడ్ అయితే మీకు వస్తుంది. సో యూనిట్ 1లో ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చారంటే ఇవల్యూషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఎక్స్ప్లోరేటరీ స్టైల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నోటబుల్ చేంజెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్, కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీరింగ్ అని కొన్ని టాపిక్స్ అయితే ఈ ఇంట్రడక్షన్లో కవర్ చేశారు. సో సారీ అండి, ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్. సో ఈ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్ అనేది సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్ అనేది సెకండ్ పార్ట్. సో మీకు ఇందులో 4 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా అంటే ప్రతి యూనిట్కి 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ యూనిట్ నుంచి మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్లో ఏ 4 టాపిక్స్ నేర్చుకోవాలి అని అడుగుతారా? బేసిక్ కాన్సెప్ట్, అసలు మీకు బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి తెలుసుకోండి. అందులో వాటర్ ఫాల్ మోడల్ ఒకటి చదవండి, ర్యాపిడ్ అప్లికేషన్ అంటే ఏంటో చదవండి, ఎజైల్ డెవలప్మెంట్ని చాలామంది ఎగైల్ డెవలప్మెంట్ కూడా అంటారండి, ఎలాగైనా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు, అండ్ స్పైరల్ మోడల్. ఈ 4 చదవండి. అందులో 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు 10 మార్క్స్ ఈ యూనిట్ నుంచి సాధించగలుగుతారు కూడా. సో మీకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగే కాకుండా ఏ సబ్జెక్ట్స్లోనైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇంకా ఈరోజే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నేను కవర్ చేస్తాను. మెల్లమెల్లగా ప్రతిదీ నేను పెడుతూ ఉంటాను. సో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ పేపర్ ఎలా వస్తుంది, సో ఎనీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయా, చాయిస్ ఉంటుందా, ఇలాంటివన్నీ నేను ఇంకొక వీడియోలో ఎగ్జామ్స్ ముందైతే చెప్తాను. ప్రస్తుతానికి మనం ఈ యూనిట్ 1కి సంబంధించి ఏదో ఒకటి, లైక్ మీకు ఏది కావాలంటే మీరు అది చదువుకోవచ్చు. సో నేను యూనిట్ 1లో 2 పార్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో నేను రేపటి నుంచి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ నేనైతే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ టాపిక్ కాబట్టి మీకు ఇది కావాలంటే మీరు ఇది చదువుకోవచ్చు. అండ్ ఇవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలనుకుంటే. సో కీప్ సపోర్టింగ్ లవ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ స్టూడెంట్స్.